ఏపీలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు, మరొక వైపు వర్షాలు జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోవైపు వర్షాలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని హెచ్చరించింది. వర్షాలు పడే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందంటోంది. ప్రజలు ఎవరూ చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ క్రింద నిలబడవద్దని హెచ్చరించింది. కాగా నిన్న రాత్రి ఉత్తర కోస్తా జిల్లాలో ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. ఈ గాలి దుమారానికి చెట్లు విరిగిపడగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ మార్నింగ్ సందీప్, చూసుకుంటే ఉపరితల ధోని ప్రభావంతో ఈ రోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాతో పాటు అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలకు కూడా అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మొదటి వారం నుంచి మే 15వ తేదీ వరకు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఎండలన్నీ కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. నడినెత్తికి వచ్చేసరికి బాణులు బగబగలు కూడా కనిపించినటువంటి నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే విచిత్ర వాతావరణం అయితే రాష్ట్రంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎండలతో పాటు మరోవైపు వర్షాలు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులతో పాటు భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి చెట్లు, అలాగే విద్యుత్ స్తంభాలు అన్ని కూడా నేల కూల్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రాష్ట్రంలో 79 మండలాల్లో తీవ్ర వేడిగాలతో పాటు మరో 152 మండలాల్లో వేడిగాలు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో వానుడు బగ్గుమంటున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిప్పులు కొలంగా మారినటువంటి ఏపీలోని పూర్తిగా కూడా చల్లని తీపి కబురు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఋతుపవనాలు ఏపీని తాకేటటువంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే రోహిణి చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా అదే స్థాయిలోనైతే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు ఎండలు నమోదు కాగా మరికొన్ని ప్రాంతాల్లో 46, కొన్ని ప్రాంతాల్లో 48 డిగ్రీలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అత్యధికంగా కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాలో 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే రాయలసీమ జిల్లాలో 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యధికంగా కూడా 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎండలు లేని మాదిరిగా కూడా ఎండలు వేడిమితో పూర్తిగా ఒక్కపోతలతో కూడా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే వర్షాలు కూడా అదే స్థాయిలో కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇటు విశాఖ కావచ్చు, అనకాపల్లి, అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం ప్రాంతాల్లో భారీగా వర్షాలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లిలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు అల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉదయం అంతా కూడా ఎండకి, వేడికి బయటికి రాలేక ప్రజలు నానా అవస్థలు పడుతుండగా సాయంత్రం కూడా అదే స్థాయిలో వర్షాలు అయితే జోరుగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్నాయి. నిన్న కాకినాడ ప్రాంతంతో కావచ్చు, లేదా పశ్చిమ గోదావరి ఆ ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తీరం వెంబడి కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశాలు అయితే ఉన్నాయంటూ కూడా నిపుణులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా పరమైనటువంటి చర్యలు చేపట్టేందుకు సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులతో ఇప్పటికే
రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆయా జిల్లా కలెక్టర్ కూడా పలు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించాలి. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే తీసుకోవాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు కావచ్చు, లేదా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి చర్యలు కావచ్చు, ఇతరత్ర చర్యలు ఏమైతే ఉంటాయో దాన్ని ముందుగానే సంసిద్ధం చేసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇవాళ కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉంది. దానితో పాటు కూడా వేగంగా గాలులు కూడా వీచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మార్కాపురం ప్రాంతం కావచ్చు, లేదా ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రానున్నటువంటి మరికొద్ది రోజులు ఏదైతే జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఎండలు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచే బాణుడు తన విశ్వరూపాన్ని అయితే చూపిస్తున్నాడు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా నిప్పులు కొలుముగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయంత్రం కురిసిన వర్షాలతో పాటు ఉదయం మరలా కూడా అదే స్థాయిలో ఎండ కూడా పూర్తిగా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బానుడి తాపానికి ప్రజలు పూర్తిగా కూడా విలవెల్లాడిపోతున్నారు. విద్యుత్ సౌకర్యాలకి అంతరాయం కలిగే ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, లేదా చిన్నారులు కావచ్చు, వీళ్ళంతా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 20 నుంచి 25 మంది వరకు కూడా మృత్యువాత పడినట్లుగా కూడా అధికారులు అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారికంగా కూడా దాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఏదో ఉంది. చూసుకుంటే ఎండ వేడితో పాటు మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో వర్షాలంతా కూడా కాకావికాలం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో కురిసినటువంటి వర్షాలతో కాకుండా ఈ ఏడాది మరిన్ని వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఇటు రాష్ట్రంలో గంటకి 50 నుంచి కొన్ని ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. ముఖ్యంగా ఈదురుగాల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి పంటలంతా కూడా పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో మామిడికి సంబంధించినటువంటి రైతులు పూర్తిగా కూడా ఈదురుగాల కారణంగా వారి యొక్క మామిడి పూతంతా నేల రాలిపోవడంతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది విజయనగరం కావచ్చు, లేదా పార్వతీపురం మన్యం జిల్లాలో కావచ్చు. మొన్న కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో ఈ భారీ వర్షం తోడుగా ఈదురుగాలు కూడా తోడైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అరటి తోటలంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోవడంతో రైతులంతా కూడా విలవిల ఏడ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎక్కడైతే పంట నష్టం వాటిల్లిందో పంట నష్టానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు అలాగే పంట నష్టాన్ని నివారించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజులు కూడా ఇదే వాతావరణం అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎండలతో పాటు మరోవైపు వర్షాలు కూడా భారీగా కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నదులు కావచ్చు, లేదా జలాశయాలు ఏవైతే ఉన్నాయో జలాశయాలకు సంబంధించినటువంటి నీటి మట్టం ఇతర అంశాలపైన కూడా ఆయా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే వర్షాలు కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 4 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వర్షానికి తోడుగా కూడా ఎండ కూడా ఆ స్థాయిలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇదే వాతావరణం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. థ్యాంక్స్ చంద్రశేఖర్.